మా ఇంట్లో గ్రహణం టైంలో మీకు రుబ్బు రోట్లో రోకలి నిలబడడం చూపిస్తున్నానండి. ఇవి అసలు పట్టు గ్రహణం పట్టే సమయంలోనే ఇలా నిలబడుతుందన్నమాట. ఈ విధంగా అయితే పెట్టాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే లైవ్ పెట్టానండి, ఎవరు చూడలేదు, అందుకని మళ్ళీ వీడియో చేసి మళ్ళీ పెడుతున్నాను. చాలా బాగుందండి. దేవుడు ఉన్నాడు అనడానికి ఎంతకన్నా నిదర్శనం ఇంకోటి ఏమైనా ఉంటుందో చెప్పండి ఒకసారి. ఇదండి గ్రహణం తర్వాత దేవుడిని అన్నీ శుభ్రం చేసి పూజ అయితే ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాను. నిన్న రాత్రి దేవుడిని నీడలో పెట్టిన తర్వాత ప్లస్ ఇప్పుడు పూజ చేసిన తర్వాత మధ్యలో అయితే చాలా చాలా పని ఉంటుంది. అందరికీ తెలిసిందే కదా గ్రహణం టైంని. ముందర ఇల్లు శుభ్రం చేసుకోవాలి, మనం శుభ్రం అయిన తర్వాత ఇల్లు శుభ్రం అయిన తర్వాత అప్పుడు దేవుడి దగ్గరికి అయితే మాత్రం వెళ్ళాలి. ఇదండి పూజ అనేది కొంచెం అంటే మనం గ్రహణం టైంలో పాటించవలసింది ఏంటంటే దేవుణ్ణి కూడా ఈ విధంగా నీడలో పెట్టేస్తూ ఉంటాను. పూజ అయితే చాలా బాగా జరిగింది. దేవుడికి కొంచెం పాలు పళ్ళు నైవేద్యం పెట్టేశాను. ఇప్పుడైతే వంట ప్రారంభించాలి. చాలా టైం అయితే తీసుకుంది. కొంచెం ఆనమైతే లేదు, మాకు తెలియదు అని అంటూ ఉంటారు. అవన్నీ తప్పించుకునే మార్గాలే తప్పించి ఎందుకు ఉండదండి, అందరికీ ఉంటాయి. కాకపోతే మా వాళ్ళు ఇలా చెప్పలేదు, మా అత్తగారు ఇలా చెప్పలేదు అంటూ ఉంటారు. నాకు అసలు మా అత్తగారు మా మావయ్య గారు ఇద్దరు లేనే లేరు. కాకపోతే మా వాళ్ళు చేస్తూ ఉన్నవి తర్వాత మా ఇంట్లో ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఆయనగారు మేనత్తగారు వాళ్ళు నేర్పించిన కొంచెం పూజల్లో ఇలాంటివి చిన్న చిన్నవి, పెద్ద పెద్దవి భారీవి మనం చెయ్యలేకపోయినా మన చేతిలో ఉన్న పూజ అయితే మనం ఈ విధంగా దేవుణ్ణి శుభ్రం చేసి గ్రహణం టైంలో పెట్టుకోవచ్చు. నేను ఒక విషయం చెప్పనండి, స్నేహం అంటే ఎక్కువ దేవుడితో చేస్తేనే మంచిదేమో. ఏదైనా చెప్పుకుంటే దేవుడితోటే చెప్పుకోవాలి. చుట్టుపక్కల వాళ్ళు కాదు, చుట్టాలు కాదు, మన పిల్లలు అంతకన్నా కాదు, ఎవరైనా సరే అందరినీ ఓ పక్కన పెట్టి దేవుడి తర్వాతే ఎవరైనా కూడా